మరో 3 ఏళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందా? మోర్గాన్ స్టాన్లీ అంచనా ఏంటి? జపాన్, జర్మనీని భారత్ దాటేస్తుందా? ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం ఎందుకు ముందంజలో ఉంది? 100 కోట్ల మందికి కొనుగోలు శక్తి లేని పరిస్థితి ఉందా? ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారులున్న దేశం కావటమే ఇందుకు కారణం. వచ్చే 3 ఏళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రపంచ తయారీ రంగంలో భారత్ వాటా పెరుగుతోంది. రాజకీయ స్థిరత్వం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం పెంచడం లాంటివి కలిసి వస్తాయని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా 5వ స్థానంలో ఉన్న భారత్ 2026లో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానానికి, ఆ తదుపరి 2 ఏళ్లలో జర్మనీని అధిగమించి 3వ స్థానానికి ఎదుగుతుందని వివరించింది. ప్రపంచ జీడీపీలో ప్రస్తుతం మన వాటా 3.5% కాగా 2029లో 4.5%కి చేరే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా భారత్ 1990లో 12వ స్థానంలో ఉంది. 2000లో 13వ స్థానానికి దిగి వచ్చింది. ఆ తర్వాత 2020లో 9వ స్థానానికి, 2023లో 5వ స్థానానికి ఎగబాకింది. మనకన్నా ముందున్నవి అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ మాత్రమే. 3 ఏళ్లలో జర్మనీ, జపాన్ సైతం మనకన్నా వెనుకబడతాయి. మన దేశ ఎకానమీ $3.65 ట్రిలియన్ కాగా 2035 నాటికి $6.6 లక్షల ట్రిలియన్ చేరనుంది. పరిస్థితులు అనుకూలిస్తే $10 ట్రిలియన్ల వెడుతుంది. తలసరి ఆదాయం 2025లో $2,515, అంటే దాదాపు $2 లక్షల కాగా 2035 నాటికి అది $4,247, అంటే $3,50,000 చేరుకోనుంది. ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుంటే $5 లక్షల వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జనాభా పెరుగుదలలో గణనీయ వృద్ధి, రాజకీయ స్థిరత్వం, ప్రభుత్వ విధానాలు, అత్యుత్తమ మౌలిక వసతులు, మరింత మంది వ్యాపార విభాగంలో అడుగు పెడుతూ ఉండటం, ప్రజల ఆదాయాలు పెరుగుతుండటం లాంటివి ఇందుకు తోడ్పడతాయి. $2024, 25లో వృద్ధి భారత్లో 6.3%గా, 2025-26లో 6.5%గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆదాయ పన్ను కోతతో పట్టణాల్లో వినియోగం పెరగనుంది. రీటైల్ ద్రవ్యోల్బణం 4%గా ఉండొచ్చు. మన దేశంలో అత్యధిక ఆదాయం ఇప్పుడు సేవల రంగం నుంచి వస్తోంది. ఇది దాదాపు 60%. చైనా, తైవాన్, ఆగ్నేయాసియా దేశాల తరహాలో తయారీ రంగం పెరగాల్సిన అవసరం ఉంది. ఇండియాకి పాపులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ అడ్వాంటేజ్. పాపులేషన్ లో కూడా వర్కింగ్ పాపులేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టుడే ఇన్ ద మార్కెట్. సో మీరు జపాన్ చూస్తే యావరేజ్ గ్రోత్ రేట్ వాజ్ అరౌండ్ 1.2 to 1.6% అండి. జర్మనీ పెద్ద గ్రోత్ ఏం లేదు, లెస్ దాన్ 1% గ్రోత్ రేట్ ఉంది. యాజ్ ఆన్ టుడే 2024 ఎస్టిమేట్స్ ప్రకారము ఇండియా జీడిపి ఈజ్ అట్ $3.9 trillion, whereas Japan is $4.1 trillion and Germany is $4.5 trillion అండి. Looking into our GDP growth rate of 6 to 8% in next 3 to 4 years, we have every opportunity to cross immediately the Japan, next Germany అండి. So there is a big possibility we can do by 2028. Only thing which can form negative for India to lose this opportunities is mana గ్లోబల్ రెసిషన్. ఇప్పుడు ట్రంప్ గారి టారిఫ్ వార్స్ మూలంగా గ్లోబల్ రెసిషన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అందరూ చెప్తున్నారు. భారత్ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఆహార భద్రత సమస్యని ఎదుర్కొంటోంది. జనాభాలో 4వ వంతు మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. దేశం అనేక రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ పేదరికం, ఆహార భద్రతలో మాత్రం వెనుకంజలోనే ఉంది. 2022 గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ ప్రకారం 113 ప్రధాన దేశాల్లో భారత్ 68వ స్థానంలో ఉంది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2023లో ప్రచురించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలో 127 దేశాల్లో భారత్ 105వ స్థానంలో నిలిచింది. నేపాల్, శ్రీలంక లాంటి దేశాల కంటే దిగువన ఉంది. అంటే దేశంలో సంపద కొద్ది మంది ఇళ్లలోనే పోగు పడుతోందన్నమాట. 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం చేసిన దేశంలో 13.7% మంది పౌషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఏడాది పొడవునా ప్రజలు తినటానికి తగినంత సురక్షిత, పౌష్టికాహారం అందుబాటులో ఉండటాన్ని ఆహార భద్రత అంటారు.
ఇది మన దేశంలో లేదనే చెప్పాలి.